మానవుని జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి శోధనలో మనం ఫేస్ చేసేటువంటి శోధన ఏంటి తెలుసా? అహంకారం అనే శోధన మనకి ఎదురవుతుంది. యేసు ప్రభు వారికి కూడా అలాంటి శోధనే ఎదురైనది. దాని పేరే నేత్రాశ అని మనం జ్ఞాపకం చేయబడి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడువైతే క్రిందికి దుముకుము, ఆయనని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వారు ఫేస్ చేసిన రెండవ శోధన ఏంటో తెలుసా? అహంకారం అనే శోధన, నేత్రాశ అనే శోధన. అపవాది ఆయనకిచ్చినటువంటి ఈ శోధనలో ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఎక్కడ కూడా రొంగిపోలేదండి. ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చాడు ఆయన. నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు, నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు. అహంకారులు, అహంకారమైన తత్వం కలిగిన వారు మన ఎదుట నిలబడి ఉండొచ్చేమో. మనల్ని అహంకారం అనే శోధనలో పడద్రోయటానికి ప్రయత్నం చేయొచ్చేమో. యేసు ప్రభు వారిని సైతము పడద్రోయటానికి అపవాది సిద్ధముగా ఉన్నది. కానీ దేవుడు లొంగిపోలేదండి, లొంగిపోలేదు. ఇది నాన్న దేవునిని నమ్ముకున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని విశ్వసిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తే, నీవు నేను యేసు ప్రభు వారి వలె ప్రార్థనతో జవాబు చెప్పేటువంటి స్థితిగతులలో మనం ఉంటున్నామా?